ఎస్ మీరన్నట్టు శరణు వేడే పరిస్థితికి తీసుకొస్తామని ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడిస్తోందని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ముడి చమురు లేదంటే ఈ పెట్రోల్ సంబంధించినటువంటి డీజిల్ కానీ ఈ సరఫరాలు ఏదైతే ఉన్నదో అదంతా కూడా అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ భారత్కి 80% అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సో భారత్ పైన కూడా ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్యుడి పైన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్తోంది, ఇద్దరు ఇరానియన్ సంబంధించినటువంటి అధికారుల్ని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇద్దరు అధికారులను కూడా హతమార్చినట్టు ఇజ్రాయెల్ చెప్తోంది. సో మనకు వస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారం వైమానిక దాడి జరిగింది. దాంట్లో సయ్యద్ యహ్వా హమీది, జలాల్ పౌల్ హుస్సేన్లను లక్ష్యంగా చేసుకొని వాళ్ళని హతమార్చినట్టు ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఐడిఎఫ్ ఇజ్రాయెల్ రక్షణ దళాలు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇజ్రాయెల్ సంబంధించి అంటే ఇరాన్ అధికారులు కానీ లేదంటే ఇరాన్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్లు కానీ ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చిన హతమారుస్తోంది. ఇటు ఇరాన్ కూడా చెప్పింది నతాన్స్ అణుకేంద్రం పైన దాడి జరిగిందంటూ కూడా ఇరాన్ డిక్లేర్ చేయడం జరిగింది. రెండింటి మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలోకి వెళ్తోంది. పూట పూటకు గంట గంటకు పరిస్థితులు మారిపోతున్నాయి. అటు ఇప్పటికే ఇందాక సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఏదైతే కర్మాగారం ఉందో ఆరంకో కర్మాగారం ఉందో సో అది పూర్తిగా కూడా మూసివేయబడడం జరిగింది. సో ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయారు. సో ఇది సౌదీ అరేబియా కూడా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 2 డ్రోన్లను కూడా కూల్ చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చెప్పింది. అయితే ఆ శిథిలాల వల్ల మంటలు చెలరేగాయి. సో కూల్చిన దాంట్లో వస్తున్నటువంటి మంటలు చెలరేగాయి. సో ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అటు సైప్రస్లో ఉన్నటువంటి బ్రిటిష్ సైనిక స్థావరం పైన కూడా డ్రోన్ దాడి జరిగింది. ఇక దీంట్లో అమెరికా ఇజ్రాయిల్ దాడుల పైన అటు ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతోంది. ఎస్, ఫ్రాన్స్ కూడా రెస్పాండ్ అవుతోంది. ఈ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఈ ఏకపక్షంగా జరుగుతున్నటువంటి దాడులపైన ఇంటర్నేషనల్గా చర్చించాలి అంటూ కూడా ఇప్పటికే జిన్ నోయెల్ బారోట్ ఒక ప్రకటన చేశారు. ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇట్లాంటి అంశాలపైన నిర్ణయం తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి లాంటి వేదికలు ఉన్నాయి. సో అక్కడ ఈ విషయాన్ని పూర్తిగా కూడా చర్చించాలి. ముఖ్యంగా భద్రతా మండలికి సూచన చేయాలి. సైనిక బల ప్రయోగాలు కరెక్ట్ కాదు. సో ఇది ఇట్లాంటి యుద్ధం జరగకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. అటు ఇరాన్ ఇజ్రాయిల్ ఎక్కడ తగ్గట్లేదు. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధికి ఒక కామెంట్ కూడా చేస్తున్నారు. ఇజ్రాయిల్లో దరిదాపు 1,00,000 మంది రిజర్వ్డ్ దళాలు ఉన్నాయి, డజన్ల కొద్ది బెటాలియన్లు ఉన్నాయి, బ్రిగేడ్లు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా డివిజన్లు చేసినాం. లెబనాన్ పైన దాడి జరిగితే మేము ఖచ్చితంగా దండయాత్రకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా లెబనాన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతోంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ఏదైతే ఇజ్రాయెల్కు అమెరికాకి మద్దతుగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇరాన్ టార్గెటెడ్గా దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలోకి లెబనాన్ కూడా ఎంటర్ కాబోతోంది. ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నాం, 1,00,000 మంది రిజర్వ్ దళాలతో సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. అటు కువైట్ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఈరోజు చాలా అమెరికన్ విమానాలు కూలిపోయాయంటూ కూడా చెప్తున్నారు. సో కువైట్ సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదే చెప్తోంది. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. బట్ ఏదైతే విమానాలు కూలిపోతున్నాయో సైనిక విమానాలు కూలిపోయాయి, చాలా సైనిక విమానాలు కూలిపోయాయి అంటూ కూడా అమెరికాకు సంబంధించినటువంటి విమానాలు కూలిపోయాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ పైన యుద్ధంలో చేరాలి, ఇరాన్తో యుద్ధం చేయడానికి ఆలోచిస్తున్నామంటూ కూడా అటు జర్మనీ కూడా చెప్తోంది. ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ ప్రచారంలో చేరడానికి వాళ్ళ సరసన చేరడానికి జర్మనీ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ తన భూభాగాలపైన దాడి చేయడం ఆపకపోతే ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడా ఇప్పటికే జర్మనీ కూడా ప్రకటిస్తోంది. సో దేశాలన్నీ కూడా ఒక అత్తలాకుతలమైనటువంటి పరిస్థితులు నడుస్తోంది. జర్మనీ సంబంధించినటువంటి కొన్ని సైనిక వర్గాలు మోరోవర్ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోకి ఎప్పటికప్పుడు కొన్ని సిగ్నల్స్ అందుతున్నాయి. బాంబు దాడుల్లో పాల్గొనడం కానుంచి లాజిస్టిక్ అట్లాగే వైమానిక మద్దతు అందించడం వరకు అమెరికాతో సాధ్యమయ్యేటువంటి ఏదైనా సైనిక చర్య కోసం ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామంటూ కూడా జర్మనీ విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే సంకేతాలు పంపిస్తున్నారు. ఇరాన్కు కూడా సంకేతాలు పంపిస్తున్నారు.
దీంట్లో జర్మనీ కూడా ఇన్వాల్వ్ కాబోతోంది. నిన్న రాత్రి ఫ్రాన్స్ అండ్ జర్మనీ నుంచి యునైటెడ్ కింగ్డమ్ ఈ ప్రాంతంలో ఇరాన్ దాడులను ఖండిస్తూ కొన్ని ప్రకటనలు కూడా విడుదల చేయడం జరిగింది జర్మనీ, ఫ్రాన్స్. సో ఇరాన్ పైన రక్షణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే జర్మనీ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 555 మంది మరణించారు. సో అటు ఇరాన్లో ఉన్నటువంటి దక్షిణ ఫ్రాన్స్ ప్రావిన్స్లో కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. సో ఇది చాలా తీవ్రంగా వెళ్తోంది. ఒక మూడో ముప్పు రాబోతోందా, మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది అన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతోంది. ప్రపంచ దేశాల పైన ఈ ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. ఇప్పటికే వేలాది విమానాలు రద్దయ్యాయి, వేలాది విమానాలు రద్దవుతున్నాయి. అటు సైనిక విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూల్చేస్తున్నారు. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయిల్, అమెరికా ఎక్కడ తగ్గట్లేదు. అటు ఫ్రాన్స్, జర్మనీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మా పైన దాడులు ఆపకపోతే మేము కూడా రక్షణ చర్యలకు దిగాల్సి, సైనిక చర్యలకు దిగేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎటువైపు పోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు, అటు ఇజ్రాయిల్, అమెరికా కూడా తగ్గట్లేదు. సో భారీ యుద్ధ వాతావరణం మాత్రం నడుస్తోంది. ప్రపంచ దేశాలపైన ఆర్థికమైనటువంటి భారం పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రానున్నటువంటి 10 రోజుల్లో భారత్లో కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లకు సంబంధించినటువంటి ధర కూడా పెరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యుద్ధం ఎఫెక్ట్ తోటి. ఎందుకంటే 80% ఇరాన్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. హర్మోజ్ సముద్రం ఏదైతే ఉందో ఆ సంధి నుంచే మనకు వచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ వస్తూ ఉంటుంది. సో ఆ దిగుమతి ఆగిపోతే ఇప్పటికే మిలియన్ల కొద్ది బ్యారెళ్ల స్టాక్ ఆగిపోయింది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.